క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి మహోత్సవ ధ్యానాంశము. ఈనాటి సువిశేషము లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలోని దావీదు నగరముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించినది. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఎలయనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లు అనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదియే మీకు ఆనవాలు అని పలికెను. వెంటనే ఆ దేవదూత పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొర్రెల కాపరులు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టెలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మరణము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినని వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. మానవుడు దేవుని రూపములో సృష్టింపబడ్డాడు. అతడు దేవునికి ప్రతిబింబముగా ఈ లోకములో జీవించాలి. పాపం వలన ఈ దైవ రూపం చెదిరిపోయింది. మానవత్వం నశించింది. మానవత్వం క్షీణించింది. పైశాచిక శక్తికి మనిషి లోనయ్యాడు. దైవ కుమారుడుగా జీవింపలేకపోయాడు. దేవునికి మానవునికి మధ్య ఉన్న సత్సంబంధాలు తెగిపోయాయి. తోటి ప్రజల్లో దేవుణ్ణి చూడలేకపోయాడు. వారితో సోదరుడుగా మెలగలేకపోయాడు. మనిషి మనిషిగా జీవించాలంటే దైవత్వము మానవత్వము రెండు అవసరం. ఈ రెండింటినీ ఆదిలో దేవుడే మానవునికి ప్రసాదించాడు. మరలా ఆయనే స్వయముగా ఈ రెంటిని దివి నుండి భూమికి తీసుకుని వచ్చి మనకు అందజేస్తున్నాడు. అందుకే దైవ కుమారుడు మనుష్యునిగా జన్మించాడు. అదే క్రీస్తు జయంతి. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్నాం. మేళతాళాలు, విందులు, వేడుకలతో ఆనందిస్తూ ఈ పండుగ సందర్భంలో అసలు విషయాన్ని మరిచిపోతే ప్రమాదం ఉంది. ప్రియ మిత్రులారా,
దైవత్వం మానవత్వములో మూర్తిభవించి మన మధ్యకు విచ్చేసిన ఈ దైవ కుమారునిపై మన దృష్టిని నిలపాలి. ఆయన మానవుల రక్షణార్థం మనుష్యుడిగా జన్మించాడు. ఆయన ప్రతి ఒక్కని కోసం జన్మించాడు. నీవు దైవత్వాన్ని పొందాలంటే ఆయన్ని సమీపించాలి. దైవ సంపదలన్నీ ఆయనలో అంతర్గతమై ఉన్నాయి. అవన్నీ వరప్రసాద రూపములో నీవు పొందగలవు. నీవు కూడా ఆయన వలె ఒక విధముగా దైవ కుమారుడవు కాగలవు. దేవుని నిజంగా తండ్రి అని పిలవగలవు. యేసుని నీ అన్నగా సంబోధించగలవు. వారితో కుటుంబ బంధం ఏర్పడుతుంది. సత్సంబంధాలు, ప్రేమ, అనురాగాలు నెలకొంటాయి. నీ జీవితము ధన్యమవుతుంది. నీలో మానవత్వము పొందాలంటే మనుష్యుడిగా జన్మించిన ఆ దివ్య కుమారుణ్ణి దరిచేరాలి. ఆయనలో స్వార్థము లేదు, అహంకారము లేదు, అవినీతి లేదు. మనవలే మనుష్యుడిగా జన్మించాడు. కష్టించాడు, బాధలు పడ్డాడు, ఆకలిగొన్నాడు, దప్పికగొన్నాడు, అలసిపోయాడు. అయితే ఆయనలో పాపము లేదు. ఆయనది నిర్మలమైన మానవ స్వభావం, సద్గుణ సంపన్నమైన మనిషి స్వభావం. పైశాచిక శక్తికి లొంగలేదు, శారీరక వాంఛలకు తావివ్వలేదు, ఇహలోక సంపదలకు ఆరాటపడలేదు. అట్టి మానవత్వాన్ని నీకు ప్రసాదించటానికి ఆయన జన్మించాడు. దాన్ని స్వీకరించటానికి సిద్ధముగా ఉన్నావా? దైవత్వం, మానవత్వం సమ్మేళమైన ఆ దైవ కుమారుని నీలోనికి ఆహ్వానిస్తే నీ జీవితము కూడా సద్గుణ సంపన్నమై నిర్మలమై విరాజిల్లుతుంది. స్వార్థాన్ని జయిస్తావు, అవినీతిని ఖండిస్తావు, అక్రమానికి దూరంగా ఉంటావు. తోటి మానవులను సరిచేయగలవు. వారిని సోదరులుగా పరిగణిస్తావు. సత్సంబంధాలు ఏర్పరచుకుంటావు. మానవాళి అంతా ఏక కుటుంబముగా రూపొందటానికి దోహదం చేస్తావు. అప్పుడు ఆ కుటుంబములో దేవుడు తండ్రిగా, పాలకుడుగా, రక్షకుడుగా స్థానం ఏర్పరచుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దయాళత్వం మనకు ప్రదర్శితమైంది. ఈ దినం ఆ దయాళత్వాన్ని మనము పొందాలి. అది ఎలా పొందాలో, అందుకు మన వైఖరి ఎలా ఉండాలో మనము తెలుసుకోవాలి. మన అనుదిన జీవితాన్ని పరిశీలించి చూస్తే మనకి విషయము అర్థమవుతుంది. మన సహాయాన్ని కోరేవారు మనలను సమీపిస్తారు. వారి అవసరాలను దీనతతో మనకు తెలియచేస్తారు. మన ముందు వారు పేదలుగా వ్యవహరించి మన దయాళత్వానికై ఎదురు చూస్తారు. అట్లే మనం దేవుని ముందు పేదలుగా వ్యవహరించాలి. ఆయన తన వరాలని మనకివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన్ని దీనాత్మతో సమీపించాలి. చేయి చాచి అడగాలి. దేవుని ముందు మానవులంతా నిరుపేదలు. మన పేదరికాన్ని సూచించటానికి ఆయన ఈ లోకములో నిరుపేదగా జన్మించాడు. దీనాత్మతో నిండిన ఆ దైవ కుమారుడు మానవులందరినీ ఆహ్వానిస్తున్నాడు. దీనాత్మతో ఆయనని సమీపించేవారు ఆయన వరాన్ని పొందుతారు. బెత్లెహేము గొర్రెల కాపరులు దీనాత్ములు. అందుకే వారు రక్షకుని దర్శన భాగ్యాన్ని పొందుకున్నారు. దీనాత్మతో రక్షకునికై నిరీక్షించిన సిమియోను, అన్నమ్మలు దేవాలయములో దైవ దర్శనం పొంది ధన్యులయ్యారు. గర్వము, అహంకారము గలవారు దైవ వరాన్ని పొందలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుల ఎడల దేవుని అపార ప్రేమ ఈ దినము ప్రదర్శితమవుతుంది. ఆయన ప్రేమ మనలను వెంటాడింది. మన కొరకై దివి నుండి భూమికి దిగి వచ్చింది. మన నిమిత్తము ఎన్నో త్యాగాలు చేసింది. త్యాగము లేని ప్రేమ నిజమైన ప్రేమ కాదు. మన కోసం అష్ట కష్టాలు పడ్డది. ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నవి గాని మనిషి కుమారునికి తావులేదు. ఎన్నో అవమానాలను భరించింది. నిందలకు గురైంది. చివరకు శిలువపై బలి అయింది. క్రీస్తు జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్న మనం
మనకు ప్రదర్శితమైన ఆ ప్రేమను అలవరుచుకోవాలి. మనము దేవుని యెడల ప్రేమను చూపిస్తున్నామా? ప్రార్థనలు చేస్తున్నాం. అయితే మన ఇంటి తలుపును కొట్టి మన సహాయాన్ని అర్థించే వాని యెడల ఉపేక్ష వహిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం, బయటకు గెంటి వేస్తున్నాం. నిజమైన దైవ ప్రేమ ఉన్నవాడు అలా చెయ్యడు. దేవుడు మన యెడల చూపిన ప్రేమ మనము ఇతరుల పట్ల వ్యక్తపరచాలి. మిత్రులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. మనము కూడా తప్పకుండా పరస్పర ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు. మనము అన్యోన్యము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును అని యోహాను లేఖలో వింటున్నాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు. మన సోదరులలో మనము దేవుణ్ణి గుర్తించగలగాలి. ఆయన అనేక విధాల వారిలో మరుగై ఉండవచ్చు, ఆకలి దప్పులతో ఉండవచ్చు, వస్త్రహీనుడుగా ఉండవచ్చు, కుటుంబంలో ఉండవచ్చు, పొలములో ఉండవచ్చు, గుడిలో, బడిలో, వీధిలో, ఆఫీసులో, ప్రయాణములో మొదలైన సందర్భాల్లో ఆయన్ని మనం గుర్తించి ప్రేమించాలి. ఎవరైనను తాను దేవుని ప్రేమించునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కనులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమించాలని క్రీస్తు తెలియజేస్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆయన మానవుల మధ్య శాంతిని నెలకొల్పటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవదూతలు మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారికి సమాధానము కలుగునుగాక అని పాడారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనము. ఆయన సమాధానం పొందాలంటే మంచి మనసు కలిగి జీవించాలి. ఎక్కడ చూసినా అసూయలు, కలహాలు, పోట్లాటలు, యుద్ధాలు చెలరేగుతున్నాయి. మరొకరి మీద నేరం మోపటం మనకు అలవాటు. మన తప్పును, స్వార్థాన్ని, గర్వాన్ని మనము ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. తనలో మంచి మనసు ఉందా లేదా అని ప్రతి ఒక్కడు పరీక్షించుకోవాలి. మంచి మనసు ఉన్న చోట దేవుని శాంతి చేరి ఉంటుంది. అప్పుడు కుటుంబములో భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ, శాంతి నెలకొంటాయి. కుటుంబానికి మధ్య సోదరభావం ఉంటే సంఘములో శాంతి స్థాపించబడుతుంది, దేశం సురక్షితమవుతుంది. ఇదే క్రీస్తు జయంతి శుభాకాంక్ష. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ఈ రోజున క్రీస్తు జయంతిని కొనియాడుతున్నాం. ప్రభువా, నీ ప్రేమను నీ కుమారుని యొక్క జన్మ ద్వారా మాకు తెలియజేసినందులకు వేలాది వందనాలు. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, అనంతమైన ప్రేమ కలవాడవు. మేము కూడా ఇతరుల యెడల ప్రేమను కనబరచడానికి మాకు కావలసిన మంచి మనస్సును, విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా మీరు మా హృదయాల్లో జన్మించి మా జీవితానికి నీ కాంతిని, శాంతిని, సంతోషాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.